ఇరాన్‌తో జరుగుతున్న వార్‌లోకి అమెరికా తన మిత్ర దేశాలని కూడా రమ్మని ఒక పిలుపునైతే ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల మీద కూడా దాడులు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన మిత్ర దేశాలని కూడా ఈ యుద్ధంలోకి తీసుకొచ్చి ఇరాన్‌కి ఎదురుగా నిలబెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. మరి ఏ ఏ దేశాలు ఇప్పుడు అమెరికాతో కలవబోతున్నాయి? మరి దీన్ని ఇరాన్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మరి యుద్ధం ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తుందనేది కంప్లీట్‌గా దీని గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌కి ఈ వార్ స్టార్ట్ అయ్యి 16 రోజులకు పైచిలుకే అయితుంది గానీ ఇప్పటి వరకు కూడా ఫలితం అయితే తేలలేదు. సో, అటు పక్క అమెరికా మేము గెలిచామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉండడం, ఇరాన్ మేము ఈ పోరాటాన్ని ఆపాం, ఈ యుద్ధాన్ని ఆపాం, మేము కంటిన్యూ చేస్తాం. అమెరికా 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా మేము దాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం అంటూ ఇరాన్ ప్రకటన. ఇటువంటి సందర్భాలే చూస్తూ ఉన్నాం. సో, అటు ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు మొదటి నుంచి కూడా నిర్వహిస్తూ రావడం, ఆ దాడుల్లోనే యుద్ధం స్టార్ట్ అయిన కాసేపటికే వాళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం మనం చూసాం. సో, ఆ తర్వాత పరిణామాలు చూస్తూ వస్తే ఇరాన్ అటుపక్క అమెరికా బేస్ క్యాంపులున్న గల్ఫ్ దేశాల మీద విపరీతంగా దాడులు చేయడం, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే పలుమార్లు మూసేసే ఒక పరిస్థితికి రావడం చూసాం. సో, అలా గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే మరోపక్క హార్మోజ్ జలసంధిని మూసేశారు. ఈ హార్మోజ్ జలసంధి ద్వారా చమురనేది ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు కూడా వెళ్తూ ఉంటుంది. సో, చాలా దేశాలకి హార్మోజ్ జలసంధి అనేది దిగుమతి చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, అటువంటి జలసంధి అయిన దీన్ని మూసేయడం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు ఒక దెబ్బ పడిందని చెప్పుకోవాలి. అంటే చమురు సంక్షోభం అయితే ఇప్పుడు చాలా దేశాలు ఫేస్ చేస్తున్నాయి. కేవలం ఈ యుద్ధ ఎఫెక్ట్‌కు హార్మోజ్ జలసంధిని మూసేయడం అనేది కారణంగా అయితే చెప్తున్నారు. సో, ఇలా ఇరాన్ అనేది హార్మోజ్ జలసంధిని మూసేయడం వలన ఈ డ్యామేజ్ అనేది చాలా దేశాల మీద పడడం వలన సో, ఇది అమెరికా కాస్త ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు ఇరాన్ ఏ రకంగా వ్యవహరిస్తుందంటే ఈ యుద్ధాన్ని అటు అమెరికా గావచ్చు, లేకుంటే ఇరాన్ గావచ్చు. దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. అలా అని ఆపేయలేకపోతున్నాయి. అటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాయి. సో, ఆ ట్రంప్ కూడా ఏం పాలుపోవడం లేదు. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. అక్కడి నుంచి ఒక ఒత్తిడి అమెరికా మీద పడుతుంది. మళ్ళీ హార్మోజ్ జలసంధిని మూసేయడం వలన చాలా నౌకలు అక్కడ ఆగిపోవడం, చమురు సంక్షోభం రావడం, వాటిని క్రాస్ చేయించలేకపోవడం, ఆ రకంగా అమెరికా మీద ఒక ప్రెషర్ పడడం అయితే జరుగుతుంది. సో, అలాంటి ఒక పరిస్థితిలో అయితే ఉంది. సో, ఇప్పుడు ఇరాన్ వ్యవహరిస్తున్న ఈ తీరును దెబ్బ కొట్టడానికి హార్మోజ్ జలసంధిని మూసేస్తూ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలని ఈ యుద్ధ ప్రభావానికి గురి చేయడం, ఇరాన్ ఎంచుకున్న ఈ వ్యూహాన్ని ఇప్పుడు అమెరికా తిప్పికొట్టడానికి ఏం చేస్తుందంటే, తన మిత్ర దేశాలని ఈ యుద్ధంలోకి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే హార్మోజ్ జలసంధి ద్వారా నౌకలకు ఎస్కార్ట్ ఇచ్చే పనిని ఇప్పుడు మిత్ర దేశాలతో కలిసి చేయబోతుందంట. సో, చాలా నౌకలు అక్కడి నుంచి రావడానికి ముందు అక్కడ ఎస్కార్ట్‌గా మిగతా దేశాలన్నీ కూడా అంటే అమెరికా తన మిత్ర దేశాలన్నిటిని కూడా స్వాగతం పలికించి సో, వాటికి ఎస్కార్ట్ లాగా ఉండడం. ఇప్పుడు ఈ రకంగా చేయడం వలన ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా ఒక దేశాన్ని ఇజ్రాయెల్‌ని ఎదుర్కోగలదు కానీ ఇరాన్ ఇంకా ప్రపంచంలో ఉన్న చాలా మిత్ర దేశాలు కలిసొచ్చి అక్కడ ఎస్కార్ట్‌గా నిర్వహిస్తున్న హార్మోజ్ జలసంధిలో ఆ షిప్‌లకు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తే ఇది ప్రపంచం మీద దాడిగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మీద దాడిగా వెళ్తుందన్న ఒక భయం అయితే ఇరాన్‌కు ఉంటుందని చెప్తున్నారు. సో, అలా ఇప్పటివరకు ట్రంప్ ఎన్ని దేశాలను ఇన్వైట్ చేశారు అనంటే ఆహ్, ఇప్పటికి చాలా దేశాలను ఇన్వైట్ చేసినప్పటికీ ఫస్ట్ రెస్పాండ్ అయింది జర్మనీ. జర్మనీ రెస్పాండ్ అయ్యి ఓకే చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే జపాన్, ఫ్రాన్సు, దక్షిణ కొరియా, యూకే, ఇజ్రాయెల్ వీటన్ని దేశాలకు కూడా తమతో కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నాడు, అంచనా వేస్తున్నాడని చెప్పేసి కూడా అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించడం జరిగింది. సో, ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారానే ఈ న్యూస్ అంతా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. సో, అదే అక్కడ ప్రచారం చేస్తూ ఉంది. ఈ రకంగా అమెరికా మిగతా మిత్ర దేశాలను కూడా కలుపుకొని ఇరాన్‌ని ఎదుర్కోవడానికి వెళ్తుంది. హార్మోజ్ జలసంధి వ్యూహాన్ని దెబ్బకొట్టడానికి ఈ విధంగా ట్రంప్ మిగతా దేశాలను కూడా స్వాగతిస్తున్నాడు. అందులో భాగంగానే జర్మన్ మొదట రెస్పాండ్ అయింది. ఇంకా మిగతా దేశాలు కూడా అమెరికాతో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే ప్రకటించడం జరిగింది. తొందరలో దీనిపైన అమెరికా ఒక కీలక ప్రకటన చేయబోతుందని కూడా ఆహ్, ఇక్కడ ఈ కథనాలనైతే ప్రచురించడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికి కూడా అఫీషియల్‌గా వైట్ హౌస్ వాళ్ళు మాత్రం స్పందించలేదు. సో, యుద్ధ పరిణామాలు వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని తొందరలో ప్రకటించే అవకాశం ఉందని కూడా వాల్ స్ట్రీట్ అయితే చెప్తోంది. మరి ఈ వ్యూహాన్ని ఇప్పుడు ఎలా ఇరాన్ ఎదుర్కొంటుంది అనేది ఒక బిగ్ క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇప్పటివరకైతే వాళ్ళు ఆహ్,
అటు పక్క ఇజ్రాయెల్ అండ్ అమెరికా వీటితోనే యుద్ధంలో ఉండడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా ఉక్రెయిన్ రావడం, ఉక్రెయిన్ కూడా యుద్ధంలో భాగస్వామ్యమైంది. మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉక్రెయిన్ కూడా వదలమని చెప్పేసి ఇరాన్ ప్రకటన చేయడం చూసాం. అయితే ఇప్పుడు ఇలా జర్మనీ గావచ్చు, జపాను, ఫ్రాన్సు, దక్షిణ కొరియా, యూకే, ఇజ్రాయెల్ ఇటువంటి దేశాలన్నిటిని కూడా యుద్ధంలోకి లాగి హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే ఆ నౌకలన్నిటి కూడా ఈ దేశాలు రక్షణగా ఒక ఎస్కార్ట్‌గా నిర్వహించినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఇరాన్ కష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక అంటే వాటన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ అయితే దాడులకైతే పాల్పడలేదు. వాటి మీద దాడులు చేస్తే మిగతా దేశాలన్నీ కూడా రంగంలోకి దిగి ఇరాన్‌ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇటువంటి ఒక వ్యూహాన్ని ఇప్పుడు ట్రంప్ పన్నుతున్నాడు గానీ, ఇటువంటి ఒక వ్యూహంలో ఇప్పుడు చిక్కుకునేలా ఇరాన్‌ని చేద్దామని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నట్టుగా ఈ వాల్ స్ట్రీట్ అయితే ప్రకటిస్తుంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పటివరకు జర్మనీ ఒకటే రియాక్ట్ అయింది కాబట్టి మిగతా దేశాలు జపాన్ గావచ్చు, ఫ్రాన్స్ గావచ్చు, దక్షిణ కొరియా గావచ్చు, యూకే గావచ్చు ఇవన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి? ట్రంప్ వేసిన ఈ వ్యూహాన్ని ఓకే చెప్పి తాము కూడా ఈ యుద్ధంలో పాల్గొని హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే నౌకలకి ఎస్కార్ట్‌గా ఉంటాయా? లేదా? అనేది తొందరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క చైనా కూడా తనకు సపోర్ట్‌గా నిలుస్తుందని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే ఈ హార్మోజ్ జలసంధి ద్వారా చైనాకు వెళ్ళాల్సిన షిప్పులు వెళ్తున్నాయి. ఇక్కడ ఆగడం లేదని చెప్పేసి చెప్తున్నారు. చైనా అనేది చమురు ద్వారా పెద్దగా ఇబ్బందయితే పడట్లేదు. అయితే అయినా కూడా చైనా సపోర్ట్ తమకు లభిస్తుందని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే యాక్చువల్‌గా చైనా అనేది ఇరాన్‌కు సపోర్టు ట్రంప్‌కి ఏమాత్రం సపోర్ట్ చేయదని చెప్పేసి ఆహ్, తెలిసిన సత్యమే. ఇప్పుడు మరి ట్రంప్ ఇంకేం భావిస్తున్నాడు? ఇంకే దేశాలకు పిలుపునిచ్చాడు? మరి మిగతా అన్ని దేశాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉందా అనేది ఒకసారి చూడాలి. ఈ హార్మోజ్ జలసంధిని మూసేయడం ద్వారా ప్రపంచంలో చమురు సంక్షోభం రావడం, ఇప్పుడు భారత్ కూడా కాస్త ఇబ్బందులకు గురి కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఏదైతే ఈ వ్యూహం ఉందో మరి దీన్ని ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ విధంగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే షిప్‌లన్నిటికి కూడా అనే వ్యూహాన్ని మిగతా దేశాలు యాక్సెప్ట్ చేస్తాయా? వాళ్ళ ఎస్కార్ట్‌ని పంపిస్తాయా? మరి ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? వాటి మీద దాడులకు దిగుతుందా? లేకుంటే సైలెంట్‌గా అక్కడి నుంచి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసి మిగతా షిప్పుల్ని పంపించేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఓపెన్ చేస్తే అది ఇరాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఒకవేళ దాడులు చేస్తే మాత్రం మిగతా దేశాలన్నీ కూడా ఆగ్రహానికి గురై మళ్ళీ ఇరాన్ మీద యుద్ధంకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలా ఒక చిక్కుల్లో అయితే ఇరాన్ ఉండడం కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా ఎదుర్కుంటుంది? అసలు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వర్కౌట్ అవుతుందా? మిగతా దేశాలు సపోర్ట్ చేస్తాయా? ఇటువంటివన్నీ కూడా చూడాలి. వాల్ స్ట్రీట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు వైట్ హౌస్ కూడా తొందరలో అంటే అమెరికా ప్రభుత్వం కూడా తొందరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి వివరాలను వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్తుంది. ఇప్పుడున్న యుద్ధ పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సైలెంట్‌గా ఉందని చెప్పేసి, తొందరలో వీటన్నిటికి సంబంధించి ట్రంప్ ప్రకటన ఇస్తాడని చెప్పేసి కూడా వాల్ స్ట్రీట్ అయితే పేర్కొంది. మరి చూద్దాం దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే ఎలా ఉంటుంది? మరి వచ్చిన తర్వాత పరిస్థితులేంటి? మిగతా దేశాలన్నీ కూడా రంగంలోకి దిగితే యుద్ధం అనేది ఇంకా తీవ్ర పరిణామాలకు దారితీసి ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా తన మిత్ర దేశాలను ఇన్వైట్ చేసినప్పుడు ఇరాన్ కూడా తన మిత్ర దేశాలని ఇన్వైట్ చేసే ఆస్కారం ఉంది. అప్పుడు ఇరాన్‌కు మద్దతు లభిస్తే ఒక 2 గ్యాంగులుగా ఏర్పడి ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎటువంటి పరిణామాలు దీని ద్వారా రాబోతున్నాయనేది ఒక వెయిట్ చేసి చూడాల్సిన అంశమే. మరి చూద్దాం ట్రంప్ వ్యూహం పన్నుతుందా? తొందరలో ప్రకటన దీనికి సంబంధించి ఏమన్నా ఇస్తాడా? మరి దీన్ని ఇరాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది? హార్మోజ్ జలసంధిని మరి ఇంకెంత కాలం ఇరాన్ ఆ విధంగా మూసేసే ఉంచుతుంది? అది మిగతా దేశాల మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుందో చూస్తాం. అది ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే తొందరలో అమెరికా ప్రభుత్వం అయితే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం.